సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. బాబా గారు ఏమంటారంటే, బిడ్డ, ఇది విన్న కాసేపటికే నీకు ఆనందం కలుగుతుందమ్మా. నీ సాయిని నమ్మితే వెంటనే ఇది విను. అస్సలు వదులుకోవద్దు బిడ్డ. అతి త్వరలోనే నీకు కావలసినవన్నీ కూడా దొరుకుతాయి. అందుకు మంచి సమయం ప్రారంభమైందమ్మా. ఇక వెంటనే నీ దిగులంతా పోతుంది. అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, బాబా, నా చిన్నప్పటి నుంచి నేను కోరిన ప్రతిదీ నాకు అందించారు కదా, మరి ఇది మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని నీ మనసులో నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు. అందుకు సమాధానం చెబుతాను, విను బిడ్డ. ఈ ఒక్క విషయమే నీ భవిష్యత్తును మారుస్తుంది. ఆ ఒక్కదాని వల్ల నీకు రాబోయే రోజులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అవి రాకుండా ఉండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి మరుక్షణమే నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా. నా బిడ్డ ఏదైనా ఒకటి అడగగానే అది తీర్చడం నా బాధ్యత కదా. అలానే ఆ కోరిక తీరడం వలన నా బిడ్డ ఆనందంగా ఉంటుందా లేదా అని తెలుసుకోవడం కూడా నా బాధ్యతే. నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలనేదే నా ఆశ తల్లి. అందుకు నేను ఏమైనా సరే చేస్తాను. నీకు ఆనందం కలిగేది ఏదైనా సరే నీకు అందిస్తాను. అందులో అసౌకర్యం, కష్టం నీకు ఉండకూడదు. నువ్వు కోరిన కోరికలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు వాటన్నింటినీ సరిచేసి నీకు కావాల్సింది నీకు అందిస్తాను బిడ్డ. అందుకు కొంచెం ఆలస్యం అవుతుంది. నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకమ్మా. నిన్ను బాధ్యత గల మనిషిగా మార్చాను. నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది తల్లి. ఆనందంగా ఉండు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నన్ను నమ్మి మోసపోయింది లేదమ్మా. నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ కూడా నేను కాపాడుకుంటాను బిడ్డ. వారి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. అందరి కోరికలు నేను తీరుస్తాను. మరి నా కోరిక మాత్రం ఎందుకు తీర్చడం లేదు అని నిరుత్సాహపడకు. ప్రతి క్షణం నీ కష్టాలనే తలుచుకుంటూ బాధపడకుండా నీ సాయి తండ్రిని తలుచుకో. ప్రతి క్షణం నా నామాన్ని స్మరిస్తూ ఉండు. వెంటనే నీ కష్టాన్ని విసిరి పడేస్తాను. అతి త్వరలోనే నీకు కావాల్సింది అందించి అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను బిడ్డ. ఓపికగా ఉండు. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ తీరుస్తానమ్మా. నీ సాయి ఏం చేసినా సరే నువ్వు ఆనందంగా ఉండాలనే చేస్తారని గుర్తించుకో. నువ్వు కోరుకుని వెతికే బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఊహించని విధంగా వచ్చి నీకు దగ్గరవుతుంది. అది ఎవరైనా నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీ చెయ్యి వదలను బిడ్డ. నీ చెయ్యి పట్టుకొని నిన్ను ముందుకి నడిపిస్తానమ్మా. అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. నమ్మకంతో ఉండు. నీకంతా మంచే జరుగుతుంది బిడ్డ. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు. ఎలాంటి ఆలోచనలు కూడా నీ మనసులోకి రానివ్వకు. ఎందుకంటే నీ వెంట ఎప్పుడూ కూడా నీ సాయి తండ్రి ఉంటాడని గుర్తించుకో. ఇక ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ సందేశంలో మన బాబాగారు మనకు చెప్పినట్టు తన బిడ్డల ప్రతి కోరిక కూడా మన బాబాగారు తీరుస్తారు ఫ్రెండ్స్. కానీ ఒకవేళ ఆ కోరిక తీరడం వలన మనం జీవితాంతం సంతోషంగా ఉంటామా లేదా, ఒకవేళ దాని వలన మనకేమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని బాబాగారు 1కి 2 సార్లు ఆలోచిస్తారండి. మీరు కోరిన కోరిక వల్ల మీ భవిష్యత్ అంతా అందంగా ఆనందంగా ఉంది అంటే మాత్రం
తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. ఒకవేళ మీరు కోరిన కోరిక వల్ల మీరు ఈ క్షణం సంతోషంగా ఉన్నా, ఫ్యూచర్‌లో మీరేదైనా ఇబ్బందులు పడే అవకాశాలుంటే మాత్రం తప్పకుండా ఫ్రెండ్స్ దాన్ని 100కి 100% జరగనివ్వరు బాబాగారు. ఇది గుర్తుపెట్టుకోండి. మా కోరికలు తీరడం లేదు అంటే దానివల్ల మీకు ఫ్యూచర్‌లో ఏదో ఒక ఇబ్బందుందని మీరు గ్రహించండి. అది ఎటువంటి కోరికైనా కావచ్చు. ఒక బంధం మీకు దగ్గరవ్వడం కావచ్చు. లేదంటే మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం మీకు రావడం కావచ్చు. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. మనం కోరుకున్నవి మన దగ్గరకొస్తే మనం ఇబ్బంది ఎలా పడతామని. మనుషులందరూ ఒకేలా ఉండరు కదా! మనకు దగ్గరవ్వాలనుకున్నప్పుడు మనిషి ఉండటం వేరు. మన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ మనిషి వ్యక్తిత్వం వేరవుతుంది. అందరి విషయాల్లో నేను అనట్లేదు. కానీ కొంతమంది తప్పకుండా మారుతారు. అవి మనకు తెలీదు. కానీ సర్వాంతర్యామి అయిన ఆ బాబా గారికి తెలుసు. మరి ఉద్యోగం విషయం అంటారా? నేను కోరుకున్న ఉద్యోగం నాకొస్తే నేనెందుకు ఇబ్బంది పడతానని మీరనుకోవచ్చు. ఒకవేళ కొంతమంది ఎక్కువ ప్రెషర్ తీసుకోలేరండి. మరి అలాంటి వాళ్ళకి వాళ్ళు కోరుకున్న ఉద్యోగంలో చాలా ప్రెషర్ హ్యాండిల్ చేయాల్సుంటే వాళ్ళు దానివల్ల ఇబ్బంది పడతారు. అందువల్ల వాళ్ళకి కావాల్సిన ఉద్యోగం బాబా గారే వాళ్ళకి వెతికిస్తారు. మీరు ప్రయత్నిస్తూ ఉంటే మీకు ఏదైతే సూట్ అవుతుందో అది వెంటనే మీకు దక్కుతుంది. అందుకే ఫ్రెండ్స్ బాబా గారు ఏది చేసినా సరే మన మంచికే అనుకొని అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండండి. అంతేకాని అలగొద్దు. బాబా గారి మీద కోపం పెంచుకోవద్దు. ఎందుకంటే మనం సాక్షాత్తు మన తల్లిదండ్రుల స్థానంలో బాబా గారిని పెట్టి పూజించుకుంటున్నామండి. ఏ తల్లిదండ్రి కూడా తన బిడ్డలు నాశనం అయిపోవాలని కోరుకోరు కదా! అలాగే బాబాగారు తన బిడ్డలు ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. అందరి మన్ననలు పొందాలని చెప్పేసి బాబాగారు కోరుకుంటూ ఉంటారు. దానికి కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాటు కూడా బాబాగారు చేసి పెట్టేసుంటారు ఫ్రెండ్స్. అది మీకు ఏ సమయంలో ఎప్పుడు అందించాలో ఆ సమయంలో మీకు అందిపోతుంది. శ్రద్ధ సబూరితో ఉండండి. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఎందుకంటే మనందరం కూడా బాబాగారి బిడ్డలమే ఫ్రెండ్స్. బాబాగారికి ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అందరూ సమానమే. అందరికీ మంచి భవిష్యత్తును బాబాగారు ప్రసాదిస్తారు ఫ్రెండ్స్. మీకు మంచి జరిగే ప్రతి కోరిక బాబాగారు మీకు తీర్చాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.